శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముందుగా ఈ వారం అనగా 17/3/2019 నుండి 23/3/2019 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈ వారం యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. మేషంలో ఉన్న కుజుడు వృషభంలోకి ఈ నెల 22వ తారీఖున మారుతున్నాడు. అదేవిధంగా మిథునంలో రాహువు, కర్కాటకంలో చంద్రుడు, వృశ్చికంలో గురువు, ధనస్సులో శనేశ్వరుడు మరియు కేతువు, మకరంలో ఉన్న శుక్రుడు 27వ తారీఖున కుంభంలోకి మారుతున్నాడు. కుంభంలో బుధగ్రహ సంచారము, అదేవిధంగా మీనంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో ఉన్న కుజుడు ద్వితీయంలోకి మారుతున్నాడు, అనగా వృషభ రాశిలోకి మారుతున్నాడు. తద్వారా మాట్లాడే సందర్భంలో మాత్రం ప్రతి విషయాన్ని ఆలోచించి నిదానంగా మాట్లాడడం ఎంతో శ్రేయదాయకం. అదేవిధంగా తృతీయంలో రాహుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వాళ్ళతోటి, సోదరులతోటి సఖ్యత కనుక పాటించినట్లయితే మీరు ఎంచుకున్న నూతన కార్యక్రమాల్లో కానీ, అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చతుర్థంలో చంద్రగ్రహ సంచారం చేత విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు మరియు తల్లిగారి ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్న వారికి తల్లిగారి ఆరోగ్యం కుదుటపడే విషయాలు, శుభవార్తలు లాంటివి వినడం జరుగుతుంది. అదేవిధంగా వారం చివరిలో సప్తమంలోకి మారుతున్న చంద్రుని కారణంగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ముఖ్యమైన పనుల్లో కాస్త జాప్యం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి ముందడుగు వేయాలి. భాగ్యస్థానంలో శనేశ్వరుడు, కేతువు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో ఎన్ని రకాల ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ చివరికి విజయాన్ని పొందడం జరుగుతుంది. ఆలస్యంగానైనా విజయాన్ని పొందుతారు. మరియు రాజ్యస్థానంలో ఉన్న శుక్రుడు లాభస్థానంలోకి మారినందువల్ల ధన కనక వస్తు వాహనాలకి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. భూమి కొనుగోలు చేయాలనుకున్న వారు భూమి కొనడం జరుగుతుంది. అమ్మాలనుకున్న వారు విశేషమైన లాభాలతోటి అమ్మడం జరుగుతుంది. మరియు నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ఆర్థికపరమైన లాభాలను చూసేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యయ స్థానంలో రవిగ్రహ సంచారం చేత తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. తండ్రి గారితోటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రవికి ప్రతిథి దేవత అయిన సూర్య భగవాను ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణతో ఆరాధించవచ్చు. అదేవిధంగా ప్రతి నిత్యము సప్తాస్వ రథమారుఢం ప్రచన్నం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే సూర్య నమస్కార శ్లోకంతో గనక స్వామిని వేడుకున్నట్లయితే సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యాలు లభిస్తాయి. తద్వారా తండ్రి గారితోటి సఖ్యత ఏర్పడి తండ్రి గారు మీకు ఇచ్చే సలహాలు కానీ, తండ్రి ద్వారా రావాల్సిన భూ చర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వినే అవకాశం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సూర్య భగవాన్ని ఆరాధించండి. సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యయ స్థానంలో ఉన్న కుజుడు లగ్నంలోకి మారడమే దీనికి ప్రత్యేకమైన కారణం. ముఖ్యంగా లగ్నంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నందువల్ల ప్రతి ఒక్క విషయంలో కార్యదీక్ష, పట్టుదల అధికంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మాట్లాడే మాటలు పరుషంగా రాకుండా జాగ్రత్త పడాలి. మరియు తృతీయంలో చంద్రగ్రహ సంచారం చేత తోడబుట్టిన వాళ్ళకి మీరు చేసే మేలు వలన మీరు ఎంచుకున్న నూతన కార్యక్రమాల్లో కానీ వివిధ రంగాలలో విశేషమైన శుభఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారం చివరిలో షష్టమంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కళ్యాణ రీత్యా ప్రయత్నం చేస్తున్న వారు, ప్రయత్నంలో విఫలమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో శనేశ్వరుడు, కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా కొన్ని చిన్న ఒడిదుడుకులు, కొన్ని సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్నవారు మాత్రం ప్రత్యేకించి ఆరోగ్యలో శ్రద్ధ చూపాలి. మరియు భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు రాజ్యస్థానంలోకి మారినందువల్ల ఆర్థికపరమైన విశేషమైన లాభాలను ఈ వారం చూస్తారు. మరియు
రావాల్సిన పాత బకాయిలు వసూలవుతాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మరియు నూతన వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం కలదు. మరియు లాభస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారి సలహా మేరకు భవిష్యత్ నిర్ణయాలు మీరు ఏది తలచినా మరియు ఏదైనా సరే కార్యార్థమై మీరు చేయాలనుకున్న పనుల్లో తండ్రి గారి సలహా మేరకు పాటించినట్లయితే తద్వారా ఉన్నతమైన లాభాలని పురోగాభివృద్ధిని పొందేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శనేశ్వరుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి శనికి ప్రత్యేకమైన ఈశ్వరుణ్ణి ఆరాధించడము విశేషం. కాబట్టి శనివారం నాడు ఈశ్వరుణ్ణి ఆరాధించండి. మరియు అదే సమయంలో శని ప్రీతి కొరకై పేద వయోవృద్ధులకు బ్రాహ్మణులకు కానీ నల్లని వస్తువులు, నల్లని కంబలి మరియు నల్లని వస్త్రము, నల్ల నువ్వులు దానం ఇవ్వడం ఎంతో శ్రేయదాయకం. కాబట్టి శనివారం నాడు శనేశ్వరునికి ప్రీతికరమైన నల్లని వస్త్రాన్ని, నల్లని కంబల్ని పేదలకు దానం చేయండి. తద్వారా సంపూర్ణమైన కుటుంబ సౌఖ్యాన్ని పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వారం చివరిలో ముఖ్యమైన లేదా కోర్టు సంబంధ రీత్యా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొంతకాలం వాయిదా వేయడం కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కానీ తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా లగ్నంలో రాహుగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేస్తారు. పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం వారం చివరిలో జరుగుతుంది కాబట్టి సంతాన రీత్యా సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు శుభవార్తలు వినేందుకు అవకాశం కలదు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. అదేవిధంగా తల్లిగారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో దోహదపడతాయి. షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకు వారి సహాయం మీకెంతో దోహదపడుతుంది. సప్తమ స్థానంలో శనేశ్వరుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడేందుకు అవకాశం కలదు. అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు భాగ్యస్థానంలోకి మారినందువల్ల ఆర్థికపరమైన లాభం మాత్రం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. నూతన వస్త్ర కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలోనే బుధగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యస్థానంలో రవిగ్రహ సంచారం చేత ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. విద్యార్థులకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేందుకు కూడా అవకాశం కలదు. లాభస్థానంలో ఉన్న కుజుడు వ్యయ స్థానంలోకి మారిన కారణంగా కొంత శారీరక శ్రమ, ఒత్తిడి అధికమవుతాయి. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంత ఒత్తిడికి గురి చేసే విధంగా ఉండేందుకు అవకాశం కలదు కాబట్టి ప్రతి ఒక్క పనిలో కూడా ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలోకి మారిన కుజుని కారణంగా కొంత శారీరక శ్రమ, ఒత్తిడి, రుణ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే అంశంలో అంగారక రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. అది తప్పకుండా చదవండి. సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. రుణ విమోచన అంగారక స్తోత్రం మీకు అందుబాటులో లేని ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని పఠించండి. తద్వారా కూడా సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయ సర్వకామ ఫలప్రద. అలా ఎవరైతే ప్రతినిత్యము 7 మార్లు పఠించి మీ యొక్క పరిస్థితులు స్వామివారికి సంకల్పంలో చెప్పుకొని ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో వారికి సకాలంలో తప్పకుండా ఆర్థిక లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ రాశి వారు తప్పకుండా ఆచరించండి. సంపూర్ణమైన కుటుంబ సౌఖ్యాన్ని, ఆర్థిక లాభాన్ని పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారం అన్ని విధాలా యోగ్యంగా ఉన్నప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు కూడా చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా లగ్నంలో చంద్రగ్రహ సంచారం చేత అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చతుర్థంలోకి మారిన చంద్రుడి కారణంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు, విద్యల్లో బాగా రాణించేందుకు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. మరియు షష్టమ స్థానంలో శనేశ్వరుడు, కేతువు సంచరిస్తున్నారు కాబట్టి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. ఎటువంటి రహస్యాలు, దాపరికాలు ఉండకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలా గనక దాపరికాలు గనక ఉన్నట్లయితే కొంత భాగస్వామ్య వ్యాపారుల మధ్య విభేదాలు వచ్చేందుకు అవకాశాలు కలవు. అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు అష్టమ స్థానంలోకి మారినందువల్ల శుభ సంబంధమైన ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు. ధన సంబంధ రీత్యా ఆర్థిక లాభం చేకూరుతున్నప్పటికీ కొంత అనుకోని ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేందుకు అవకాశం
అవకాశం కలదు. అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి నూతన వ్యాపార ప్రయత్నాలకై చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కొంతకాలం వాయిదా వేసి తదుపరి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయడం చాలా మంచిది. భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం చేత ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం సకాలంలో సంప్రాప్తిస్తాయి. మరియు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు పొందేందుకు కూడా ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యస్థానంలో ఉన్న కుజుడు లాభస్థానంలోకి మారిన కారణంగా భూ సంబంధమైన వివాదాలు పరిష్కరించబడతాయి. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడి రావలసిన భూ చర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు. అదేవిధంగా వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు మాత్రం పై అధికారుల ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి పై అధికారులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం ఎంతో మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమంలో శుక్రగ్రహ సంచారము, బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయాలను బుధవారం నాడు దర్శించడము, ధన సంబంధమైన సమస్యల నుండి బయటపడేందుకు లక్ష్మీదేవిని మరియు అదేవిధంగా కుటుంబ రీత్యా రాజకీయ పరంగా ఉన్నతి పొందేందుకు దుర్గాదేవిని ఆరాధించడం ఎంతో శ్రేయదాయకం. కాబట్టి తప్పకుండా పై దేవతలను లక్ష్మీదేవిని ఆరాధించే సమయంలో శుక్రవారం నాడు, విష్ణు సంబంధమైన ఆలయాలు దర్శించేటప్పుడు శనివారం నాడు, దుర్గాదేవిని ఆరాధించే విషయంలో శనివారం నాడు ఉదయం రాహుకాల సమయం 9 నుంచి 10:30 కాలంలో రాహుకాల దీపంతో గనక అర్చించినట్లయితే సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై దేవతలను ఆరాధించండి, సంపూర్ణమైన శుభ ఫలితాలను పొందండి. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలతో పాటు మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తృతీయ స్థానంలోకి మారిన చంద్రుని కారణంగా తోడపుట్టిన వాళ్ళ సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో దోహదపడతాయి. చతుర్థంలో గురుగ్రహ సంచారం చేత విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందేందుకు అవకాశం కలదు మరియు ఉన్నతమైన మార్కులు సాధిస్తారు. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానంలో శనేశ్వరుడు, కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం కలదు మరియు పై అధికారులతోటి మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. షష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు సప్తమంలోకి మారిన కారణంగా దాంపత్య జీవితంలో ఇబ్బందులతో ఉన్నవారు అన్యోన్యతతో మెలిగేదానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో స్వతహాగా తీసుకునే నిర్ణయాలలో మంచి ఉన్నతిని పొందేందుకు అవకాశం కలదు. బంధువులతోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరన్న సత్యాన్ని తెలుసుకోవాలి. భాగ్యస్థానంలో ఉన్న కుజుడు రాజ్యస్థానంలోకి మారినందువల్ల ఇన్ని రకాల సమస్యలు తలెత్తినప్పటికీ చివరికి తప్పక లాభాన్ని, విజయాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు, ప్రజల వద్ద గౌరవాభిమానాలతో వెలుగొందుతారు. మరియు వ్యయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. మాతృ విచారణ జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తల్లిగారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో దోహదపడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా కొంత మానసిక స్థితిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి చంద్రునికి ప్రతి దేవతైన ఈశ్వరుని ఆరాధించండి. అదేవిధంగా తెల్లని వస్తువులు ఎవరికైనా పేద వయోవృద్ధులకు దానం చేయడం ఎంతో మంచిది. లేదా పెరుగన్నాన్ని వయోవృద్ధులకు కానీ లేదా పేద బ్రాహ్మణులకు కానీ దానం చేసినట్లయితే సంపూర్ణమైన మానసిక ప్రశాంతతతో పాటు కుటుంబ సౌఖ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. అది వీలుగాని పక్షంలో చంద్రగ్రహ సంబంధించిన మంత్రమైన దదిశంఖ తుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుట భూషణం అంటారు. దదిశంఖ తుషారావం అంటే దదీచం అంటే పెరుగు, శంఖం అంటే శంకు తెల్లని వర్ణంలో ఉన్నవి. ఇవన్నీ దదిశంఖ తుషారాపం క్షీరోధార్ణవ సంభవం, క్షీరసాగర మదనంలో ఉద్భవించిన వాడు అని దాని ఆంతర్యం అన్నమాట. క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం, శశి అంటే చంద్రుడు, సోమం అంటే సోమవారానికి అధిష్టాన దేవుడు. శంభోర్ మకుట భూషణం, శంభో అంటే ఈశ్వరుడు, మకుటం అంటే కిరీటము, భూషణం అంటే ఆభరణము. ఈశ్వరుని జటాజుటం మీద ఆభరణంగా ధరింపబడిన వాడు చంద్రుడు కాబట్టి చంద్రగ్రహ దోష పరిహారార్థమై ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి కనుక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన మానసిక ప్రశాంతత పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పై శ్లోకాన్ని చెప్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించండి, సకాలంలో సత్ఫలితాలను పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇప్పటి నుంచో అనేక రకాల సమస్యలతో తలపడుతున్న వారు, ఇబ్బంది పడుతున్నవారు ఈ వారం నుండి సంపూర్ణమైన శుభ ఫలితాలే పొందడం జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ స్థానంలోకి మారిన చంద్రుని కారణంగా ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేసి పూర్తి చేస్తారు. తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత
తోడబుట్టిన వాళ్ళ సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీ ఉన్నతమైన భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయి. చతుర్థంలో శనేశ్వరుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు మాత్రం విద్య యందు అత్యధిక శ్రద్ధతో మాత్రమే ఉత్తీర్ణత పొందుతారన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మరియు ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు షష్టమ స్థానంలోకి మారిన కారణంగా నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకోవాలి. లేని ఎడల కొంత ఆర్థికపరమైన నష్టం వాటిల్లేందుకు అవకాశం కలదు. మరియు బుధగ్రహం కూడా షష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా వ్యాపారస్తుల మధ్య ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితోటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోండి. అష్టమంలో ఉన్న కుజుడు భాగ్యస్థానంలోకి మారిన కారణంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సంపూర్ణమైన లాభాలను పొందుతారు. మరియు ఉద్యోగం రాలేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న ఉద్యోగం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఇబ్బంది పడుతున్న వారికి ఒక చిన్న వ్యాపారం పెట్టుకునే స్థితిగతులు ఏర్పడే అవకాశం కలదు. మరియు రావాల్సిన ధనం సకాలంలో చేతికందేందుకు కూడా అవకాశం కలదు. రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు ఉన్నతమైన భవిష్యత్తును పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరియు లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లి గారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో దోహదపడతాయి. మరియు లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో మీ యొక్క తల్లి గారిని ఆనందపరిచే విషయాలు మీరు ఏది చేసినా కూడా అది మీకు ఈ వారం ఉన్నతమైన భవిష్యత్తుకు దారితీసేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సూర్యారాధన మీకెంతో మేలు చేస్తుంది. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి సూర్యుడిని ఆదివారం నాడు ప్రతిరోజు సూర్య నమస్కారాలతో ఆరాధించండి లేదా ఆదిత్య హృదయ పారాయణ చేయండి. సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని ఆరోగ్యాన్ని పొందండి. తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారం ప్రారంభంలో విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వారం చివరిలో కాస్త మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారం చివరిలో మారుతున్న చంద్రుని కారణంగా లగ్నంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత మీ యొక్క తెలివితేటలే మీ యొక్క విజయానికి సత్యం అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. మరియు తృతీయ స్థానంలో శనేశ్వరుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి తోడబుట్టిన వాళ్ళతోటి మరియు సోదరవర్గీయులతోటి చిన్న చిన్న వాగ్వివాదాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి వారితో చర్చించే అంశాలలో ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. చతుర్థంలో ఉన్న శుక్రుడు పంచమంలోకి మారుతున్న కారణంగా ఆర్థికపరమైన లాభం బాగుంటుంది. అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. షష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారితో వాదోపవాదనలకు వెళ్ళకండి. అదేవిధంగా తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో దోహదపడతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో తండ్రి గారి సలహాతో పాటించడం ఎంతో మేలు. సప్తమ స్థానంలో ఉన్న కుజుడు అష్టమ స్థానంలోకి మారినందువల్ల వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. మరియు దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోండి. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేయడం ఎంతో మేలన్న సంగతి తెలుసుకుంటారు. మరియు భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. రాజ్యస్థానంలో ఉన్న చంద్రుని కారణంగా రాజకీయ పలుకుబడికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజునికి ప్రతిదేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఎంతో మేలు. అదేవిధంగా నవగ్రహాల్లో కుజునికి సంబంధించి మంగళవారం నాడు కందులు దానం ఇవ్వడం కానీ ఎర్రని వస్త్రాన్ని దానం ఇవ్వడం ఎంతో మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజుని యొక్క దోషాలు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రంతోనూ మరియు కుజగ్రహానికి సంబంధించి కందులు దానం ఇచ్చి సంపూర్ణ దోష పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి పై విధంగా పై దేవతలను ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకున్న ప్రతిపడిని సకాలంలో పూర్తి చేస్తారు. ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ఆర్థికపరమైన సంపూర్ణమైన లాభాన్ని పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తృతీయంలో ఉన్న శుక్రుడు చతుర్థంలోకి మారాడు కాబట్టి సినీ కళాకారులందరికీ నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైన అవకాశాలు మరియు పెద్దవాళ్లతోటి సంప్రదింపులు జరిగే అవకాశం కలదు. మరియు పంచమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. షష్ఠ
అష్టమ స్థానంలో ఉన్న కుజుడు సప్తమంలోకి మారుతున్న కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు తలెత్తినప్పటికీ ఒకరి సంయమనం కనుక పాటించినట్లయితే అన్యోన్యత దాంపత్యం ఏర్పడేందుకు అవకాశం కలదు. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబ పరంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికమయ్యేందుకు అవకాశం కలదు. ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేయడం ఎంతో మేలు. భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేందుకు అవకాశం కలదు. వ్యయ స్థానంలోకి మారిన చంద్రుని గ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి వ్యయ స్థానంలోకి మారిన చంద్రుని కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. తల్లిగారికి సంతోషం కలిగించే ముఖ్యమైన పనుల్లో తల్లిగారి సలహా మేరకు ఆచరించండి. సంపూర్ణమైన శుభఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి చంద్రగ్రహ శాంతికి ఈశ్వరుణ్ణి ఆరాధించండి. మరియు ముఖ్యమైన కార్యక్రమాల్లో తల్లిగారి దీవెనలు తీసుకుని కనుక ప్రారంభించినట్లయితే సంపూర్ణమైన శుభఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి, ఆచరించండి, సత్ఫలితాలను సకాలంలో పొందండి. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అష్టమంలోకి సంచరిస్తున్న చంద్రుని కారణంగా కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం కలదు. ముఖ్యంగా లగ్నంలో శనేశ్వరుడు, కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. కార్యదీక్ష అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యజయాన్ని పొందుతారు. ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు తృతీయంలోకి మారుతున్న కారణంగా సోదర వర్గీయుల ద్వారా మీరు తీసుకునే సలహాలన్నీ మీకెంతో ఉపకరిస్తాయి. మరియు నూతన వ్యాపార పెట్టుబడులకు ఆలోచనలు చేస్తారు. చతుర్థంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు లభిస్తాయి. ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం కలదు. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది. పంచమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు అష్టమంలోకి మారాడు కాబట్టి మిత్రశత్రుత్వాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరితో ఆలోచించి మాట్లాడాలి. ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారు మీకు శత్రులుగా మారే అవకాశం కలదు. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడండి. అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. తల్లి గారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలు మీకెంతో దోహదపడతాయి. లాభస్థానంలోకి మారిన చంద్రగ్రహ సంచార కారణంగా వారం ప్రారంభంలో ఎన్ని రకాల ఇబ్బందులు తలెత్తినప్పటికీ వారం చివరిలో సంపూర్ణమైన లాభాలను పొందుతారు. తల్లి గారి సలహా మేరకు మీరు ఉన్నతమైన భవిష్యత్తును పొందేందుకు అవకాశం కలదు. వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో కాస్త జాప్యంగా ఆలస్యమయ్యేందుకు అవకాశం కలదు. తదుపరి విజయాన్నే పొందడం తథ్యం అన్నమాట. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న గురువు, అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు చంద్రునికి సంబంధించి ఈశ్వరుణ్ణి ఆరాధించండి. నవగ్రహాల్లో చంద్రగ్రహ శాంతికై బియ్యమును దానం ఇవ్వండి లేదా పేద బ్రాహ్మణులకు పెరుగన్నాన్ని నివేదనగా చేయండి. అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించి శనగల దానం ఇవ్వడం ఎంతో మేలు. అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించి షిరిడి సాయినాథన్ ఆలయాలు లేదా దత్తాత్రేయ స్వామి ఆలయాలు దర్శించడం ద్వారా సుఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో ఉన్న శుక్రుడు ద్వితీయంలోకి మారుతున్న కారణంగా సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందుతారు. రావాల్సిన పాత బకాయిలు వసూలవుతాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబంలో నూతన వస్త్ర వాహనాలు కొనడం జరుగుతుంది. మరియు భూమి కొనుగోలు ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. తృతీయ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సోదర వర్గీయుల సలహా మీకెంతో దోహదపడుతుంది. చతుర్థంలో ఉండవలసిన కుజుడు పంచమ స్థానంలోకి మారాడు కాబట్టి సంతాన రీత్యా సత్సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మిత్ర శత్రుత్వాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కలదు. రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబ రీత్యా నూతన గృహప్రవేశానికి సంబంధించి మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో మేలు చేస్తాయి. గృహ కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా కార్యజయమే పొందుతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. పే స్థానంలో శనేశ్వరుడు, కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన పనుల్లో దేవతారాధన ఫలితంగా, ఇష్టదైవారాధన ఫలితంగా కొన్ని శుభ పరిణామాలు పొందేందుకు అవకాశం కలదు. కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న శనేశ్వరుడు, కేతువు గ్రహాలకు సంబంధించి శనేశ్వరుడు సంబంధించి ఏళ్నాడు శని జరుగుతుంది కనుక శనివారం నాడు నల్లని వస్తువులు దానం ఇవ్వడం ఎంతో మేలు. లేదా పారే జలంలో ఒక పిడికెడు బొగ్గులను పారే జలంలో కనుక
మనసులో మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని, తండ్రి శనేశ్వర, నేను ఎన్నో రకాల ఆర్థిక రీత్యా, కుటుంబ రీత్యా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను, నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించండి అని స్వామికి మనసులో సంకల్పం చెప్పుకొని పారే జలంలో ఒక గుప్పెడు బొగ్గులను గనక పారే జలంలో వదిలినట్లయితే సంపూర్ణమైన ఆర్థిక లాభము, కుటుంబ సౌఖ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి బుధవారం నాడు గణపతిని ఆరాధించడం విశేషము. అదేవిధంగా ఎర్రని వస్త్రాన్ని కానీ లేదంటే ఎర్రని వస్తువు ఏదైనా మీ దగ్గర ఉండడం ఎంతో శ్రేయోదాయకం. ముఖ్యంగా ఎర్రని దారాన్ని గనక కట్టుకున్నట్లయితే అనుకోకుండా ఏర్పడే ఇబ్బందుల నుండి బయటపడేందుకు అవకాశం కలదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించవచ్చు. మరికొన్ని సందర్భాలలో కేతుగ్రహానికి సంబంధించి ఉలవలు దానం ఇవ్వడం ఎంతో మంచిది. కాబట్టి పై విధంగా దానాలు చేయండి. సంపూర్ణమైన శనేశ్వర స్వామి కేతుగ్రహానికి సంబంధించిన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు కాబట్టి సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందుతారు. విశేషమైన తెలివితేటలతోటి అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారం చేత తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. తృతీయ స్థానంలో ఉన్న కుజుడు చతుర్థంలోకి మారాడు కాబట్టి విద్యార్థులకు మాత్రం అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉత్తీర్ణత పొందుతారు. లేని ఎడల పరీక్షల్లో తప్పే అవకాశం ఉంది కాబట్టి అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. విద్యార్థులు కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. ఎంత చదువుతారో అంతవరకు మాత్రమే వారికి మార్కులు సాధించేందుకు అవకాశం కలదు. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అదేవిధంగా భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ రీత్యా శుభవార్తలు వింటారు. రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం రీత్యా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, పొలిటికల్ అనగా రాజకీయ రంగంలో ఉన్నవారికి విశేషమైన శుభవార్తలు వింటారు. లాభస్థానంలో శనేశ్వరుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులకి పై అధికారుల మన్ననలతోటి ఉన్నతమైన పదవి యోగ్యత పొందేందుకు అవకాశం కలదు. మిగిలిన వారికి ఉద్యోగ రీత్యా, కుటుంబ రీత్యా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమంలో కుజుడు జరుగుతున్నాడు కాబట్టి కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం లేదా కార్తవీర్యార్జున మంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఎంతో మంచిది. కార్తవీర్యార్జున స్వామికి సంబంధించి ముఖ్యమైన విషయాలలో ఆర్థిక పరంగా కానీ, రుణ సమస్యల నుండి బయటపడేందుకు కానీ కార్తవీర్యార్జున మంత్రమైన ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చెప్తూ గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. కుటుంబంలో ఎదుర్కొంటున్న కలతలన్నీ దూరం అవుతాయన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి పై విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కార్తవీర్యార్జున మంత్రంతో ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో అన్ని రకాల శుభాలు పొందుతారు. లగ్నంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ద్వితీయంలో ఉన్న కుజుడు తృతీయంలోకి మారుతున్న కారణంగా సోదర వర్గీయులతోటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడాలి. చతుర్థంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం కలదు. కంప్యూటర్ రంగంలో బాగా రాణిస్తారు. మరియు అష్టమ స్థానంలోకి మారిన చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వింటారు. రాజ్యస్థానంలో శనేశ్వరుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రజల యొక్క గౌరవమానాలు పొందుతారు. పదవి యోగ్యతను పొందేందుకు అవకాశం కలదు. పై అధికారులతోటి చర్చలు, సమావేశాలు జరుపుతాయి. తద్వారా పదవి భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. లాభస్థానంలో ఉన్న శుక్రుడు వ్యయ స్థానంలోకి మారాడు కాబట్టి కొంత శుభ సంబంధమైన ఖర్చులు తలెత్తుతాయి. వ్యయ స్థానంలో బుధగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి నూతన వ్యాపారాలను ప్రారంభించే అంశంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ధనం వెచ్చించవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలోకి మారిన శుక్రుడు మరియు బుధుడు జరుగుతున్న బుధుని కారణంగా శుక్రగ్రహానికి సంబంధించి లక్ష్మీదేవిని ఆరాధించండి. బుధగ్రహానికి సంబంధించి విష్ణు సంబంధమైన ఆలయాలు దర్శించడం ఎంతో శుభఫలదాయకం. దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒడిదుడుకులు తలెత్తకుండా ఉండేందుకు రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణ కనుక చేసుకున్నట్లయితే సంపూర్ణమైన శుభఫలితాలు పొందేందుకు కూడా అవకాశం కలదు. సంధ్యా సమయంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆవనంతో దీపారాధన చేస్తూ మీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యను మనసులో సంకల్పం చెప్పుకొని కనుక ప్రదక్షిణ చేసినట్లయితే సకాలంలో అన్యోన్య దాంపత్యం ఏర్పడేందుకు కూడా అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆరాధించండి. సత్ఫలితాలను సకాలంలో పొందండి.
ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ వారానికి సంబంధించి ముఖ్యమైన రోజుల్లో 17వ తారీఖు నాడు సర్వ ఏకాదశి, 23వ తారీఖు నాడు లక్ష్మీ జయంతి. కాబట్టి 17వ తారీఖు నాడు ఈ సర్వ ఏకాదశి తిథి నాడు విష్ణు సంబంధమైన ఆలయాలను దర్శించడము, లేదా విష్ణు సంబంధమైన ప్రీతికరమైన విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లేదా ఈ ఏకాదశి తిథి నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం కనుక చేసినట్లయితే గృహయోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు సకాలంలో గృహయోగాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా గృహం అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా అనేక రకాల ఇబ్బందులతో, లేదా సకాలంలో కొనలేకపోతున్నామని సకాలంలో అమ్మలేకపోతున్నామని బాధపడేవారు కూడా ఈ సర్వ ఏకాదశి తిథి నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి. సకాలంలో అమ్మడం వల్ల కానీ కొనడం వల్ల కానీ విశేషమైన శుభ ఫలితాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా లక్ష్మీ జయంతి. లక్ష్మీ జయంతి నాడు స్త్రీలు పూజ చేసే విషయంలో కొయ్యకుండా రాలిపడిన రావి ఆకును ఇంటి వద్దకు తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానిపైన స్వస్తికాకారంలో అష్టగంధంతో లిఖించండి. తదుపరి కుంకుమాక్షతలతో పూజిస్తూ లక్ష్మీదేవి మంత్రంతో అర్చిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ కుంకుమ పూజ ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట సిరుల పంట అని సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధానాన్ని ఆచరించండి. సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. అందరిలోనూ సాయిని చూద్దాం, కొందరికైనా సాయం చేద్దాం. ముఖ్యంగా మా ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభం భూయాత్.